దీంట్లో ఒకటి చెప్పండి. గవర్నమెంట్ హడావిడిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. అమ్మక బెంగళూరుని కర్ణాటక చూసి ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో కొట్టుకున్నారు జనాలు. తెలంగాణ ఫస్ట్, తర్వాత ఏపీలో. ఇక్కడ ఏపీలో జిల్లాల వరకే అనేది రోజు కాదు, అప్పుడప్పుడు జరుగుతుంది. జిల్లాల వరకే అది ఏపీలో. ఇక్కడ ఏంటంటే కార్మికుల పైన ఇన్ని రకాల ఒత్తిడి ఇచ్చిందేమో ఉచిత బస్సు, వాళ్ళను మళ్ళీ టార్గెట్ రీచ్ కామని చెప్తున్నారట. ఎట్లా రీచ్ అవుతారు వాళ్ళు? సీట్లు దొరకట్లేదు, బస్సు ఏమో ఉచిత ప్రయాణము, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో ఒత్తిడి చేస్తే ఎట్లా వాళ్ళపై? ఇది బయట బాగా జరుగుతున్న చర్చ ఇది. దీనికి మీరు ఒక వెంట ఒకటి ఏం చూపిస్తారు దీనికి? ప్రపంచ చరిత్రలో రిపీటింగ్ అగైన్ అండి, ప్రపంచ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రం ఏపీఎస్ఆర్టీసీ ప్రపంచ చరిత్రలో నెంబర్ 1 ఉండేది రికార్డు. ఇండియా మొత్తం మీద మళ్ళీ రిపీటింగ్ అగైన్ ఇండియా మొత్తం మీద నెంబర్ 1 అంటే ప్రపంచం మొత్తం మీద ఇండియా మొత్తం మీద బెస్ట్ ఏది మన పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్లో టాప్ అవార్డులో 20 సంవత్సరాల్లో ఏపీ ఆర్టీసీ ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 20 సంవత్సరాల్లో 19 సంవత్సరాలు టాప్లో ఉంది. నేను పంజాబ్ వెళ్ళాను, గొప్ప అద్భుతంగా ఉండదు. అప్పుడు పర్ క్యాపిటల్ పంజాబ్ బస్సులు వేస్ట్, కర్ణాటక బస్సుల్లో నడుము నొప్పులు, సుఖప్రసవాలు, ఆ ఊపులకి అంత భయంకరంగా ఉంటుంది అనుకున్నారు. మహారాష్ట్రలో చదువుకున్న మహారాష్ట్రలో ఇట్లా ఆ బస్సులు అసలు పట్టుకోవడానికి భయంకరంగా ఉండేది, సీట్లే ఉండేది కాదు. మనం చాలా బెటర్. నేను నిజంగానండి ఇవాళ బస్ ప్రాంగణాలు ఆయన మొదలుపెట్టిన ఎవరో వెంగళరావు గారు మొదలుపెట్టారు, రామారావు గారు పూర్తి. ఇలాంటి బస్సు ప్రాంగణాలు ఎక్కడున్నాయి? మీరు ఎక్కడికి వెళ్ళండి, బిచ్చోడు వెళ్ళండి, ముద్దోళ్ళకి వెళ్ళండి, లేకపోతే వనపర్తికి వెళ్ళండి, ఏపీకి వెళ్ళండి. అందుకని నేను కోరుతున్నాను ఇవాళ మీరు అన్న దాంట్లో ఒక ఇంత మనం వీళ్ళకి ప్రజలకు ఉచిత కానుకలు ఇవ్వడానికి రాజకీయ నాయకులు బయలుదేరతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రీ అన్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి, బడ్జెట్ ప్రొవిజన్ పెట్టి ఈ కార్పొరేషన్ నిలబడాలంటే కార్పొరేషన్ సమయం బట్టి నిధులు విడుదల చేయాలి. అది ఆపేస్తారు. మీరు సావు అట్లాంటి కార్పొరేషన్ చైర్మన్ ఐఏఎస్ వేస్తారు, ఐఆర్ఎస్ ఐపీఎస్ వేస్తారు, వీళ్ళు తిప్పలు వెళ్ళి పడతారు. ఇంకా ఆక్యుపెన్సీ పెంచాల్సిన బాధ్యత ఉంది. కానీ నేను ఒక్కటే కోరుకున్నా, పూర్తిగా మనం వీళ్ళ హక్కుల విషయంలో పూర్తిగా కార్మికుల వైపు ఉంటూ, ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళతో కూడా డిస్కస్ చేయాలి కాబట్టి మనం కాదు కదండి, వాళ్ళతో కూడా ఒక్క పాయింట్ మాత్రం వాళ్ళకి నా వచ్చి సలహా అనుకోండి. ప్రొవిజన్ దయచేసి మీ దగ్గర కొంతమంది చాలామంది చాలా కష్టపడాలి. కొంతమంది ప్రయాణికులతో దయతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అవలో తాతలో వికలాంగులు, తర్వాత దుర్బలంగా ఉన్న వాళ్ళు వస్తారు, చాలా బాధలు పడుతూ ఉంటారు. అలాగా నేను మిగతా డబ్బులు మేము మాట్లాడగానే ఆ విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు వచ్చాడు అనుకోండి, కొంత మీ ఒత్తిడి మీకు ఉంటుంది. ఈ ఒక్కటే నేను వాళ్ళకి అభ్యర్థిస్తున్నాను, ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పుకోరుతున్నాను. కానీ ఇక్కడ ఆర్టీసీ కార్మికులు వాళ్ళకు డిపోలు, పెద్ద పెద్ద విశాలమైన ప్రాంగణాలు, వాటిని కొంత రకరకాల వ్యాపార నమూనాలు చేస్తున్నారు కదా. తెలంగాణ గవర్నమెంట్ నైట్ మార్కెట్ అంటుంది, కొత్త మనీ క్రియేట్ చేస్తామని చెప్తుంది కదా. వాళ్ళకు కొత్త వ్యాపార నమూనా తయారు చేసి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు ఏపీలో 2014లో విజయవాడ బస్ స్టేషన్ దగ్గర పైన బ్రహ్మాండ బస్సు ఏషియాలో పెద్ద బస్ స్టాండ్ కింద అప్పుడు ఎన్టీఆర్ గారు మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత చెన్నారెడ్డి గారు మొదలుపెట్టినట్టున్నారు. అంతా అయిపోయి టంగులు వేసిన తర్వాత ఎలక్షన్ కూడా అడ్డం వచ్చినట్టుంది. దాంట్లో ఏం చేశారంటే పైన సినిమా హాల్ కూడా పెట్టారు, చిన్న చిన్న సినిమా హాల్. ఆ రోజుల్లో మొన్న 2014లో పెట్టారు. అలాగే మీరు అన్నట్టు మార్కెట్స్ కానీ దాంట్లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, ఎక్సలెంట్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బస్సులో శుభ్రత, బస్ స్టాండ్ అది ఎప్పుడు జనం రద్దీ. అందుకని హోటల్స్ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేస్తే దానికి వచ్చే కాంట్రాక్ట్లో ఈ అవినీతిని అరికట్టగలిగితే, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను మా తర్వాత మాట్లాడుకుందాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయం నాకు మొత్తం తెలుగు జాతి ఒక్కటే మనందరికీ ఇప్పుడు అనుకుంటూ ఉంటాం. సరే భౌగోళికంగా విడిపోవచ్చు, తెలుగు జాతి ఒకటే, కానీ పెత్తనం మనకి రాదు. భౌగోళికంగా విడిపోయి ఉండొచ్చు, పెత్తనం అనేది మళ్ళీ ఇక్కడ తెలంగాణలో దొర పెత్తనం పనికి రాదు, ఆయన పెత్తనం పనికి రాదు, ఈళ్ళ పెత్తనం పనికి మళ్ళీ గొడవ నడుస్తుంది. ఏపీలో కూడా బలహీన వర్గాలు రాజ్యాధికారం రావాలండి. ఏపీలో కుల పంచాయతీ ఉంది కదా, ఏపీలో కుల పంచాయతీ ఉంది, తెలంగాణలో మత పంచాయతీ ఉంది. ఎక్కడికక్కడ ఏ అవరోగాలు అంటకట్టాలో ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటకడతానే ఉంది. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అండి, మన పాయింట్కి వచ్చి ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే దక్షిణాదిలో నల్లోళ్ళు నీగ్రో నాకు సరే నీగ్రోల ఏళ్ళతోనే నీగ్రో అంటే అమెరికాలో కేసు పెడతారు, వీళ్ళతోనే అసహ్యంగా మనం పట్టుకుని ఈ దక్షిణాది నల్లవాళ్ళు స్త్రీల గురించి అంటే వాళ్ళకంతా స్పందన కలిపితే వాళ్ళ దరిద్రం వాళ్ళదే. ఒక పార్లమెంట్లో మాట్లాడిన దిక్కుమాలతాను మనం ఏం చేయాలండి? మనం
దక్షిణాది హిందీ రణాలు ఈ దేశం వదిలి దొబ్బేయాలంటే ఆ ఒక మంత్రి, ఆ కూటమి మంత్రులు, ఎన్డీఏ మంత్రులు మాట్లాడుతుంటే కనీసం అరికట్టలేని ఈ గౌరవ ప్రధానమంత్రి, గౌరవ హోంశాఖ మంత్రి ఆ పార్టీ వాళ్ళని ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఉత్తర ఆర్య సనాతన మనువాద పార్టీ అనుకోండి, ఇంకేం పార్టీ అంటాం మనం? సరే, మన టాపిక్ ఎవడుతున్నాం అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఎస్ మరి చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, వారన్నా మరి ఉత్తర ఆర్య ఆత్మగౌరవం ఉంటుంది సనాతనవాదిగా కదా. పూర్తి ఉత్తరాది నేను మళ్ళీ సనాతనవాదిగా మారిపోయారు నేను కళ్యాణ్ మళ్ళీ బాబు గారు. అంటున్నా, ఆయన గురించి మాట్లాడండి. తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవం. మరి మీరన్నమాట, మీరన్న డెఫినేషన్ లో ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చూడట్లేదా ఆ వ్యాఖ్యలను? ఎప్పుడో తీసుకెళ్ళి మొత్తం ముగ్గురు లెఫ్ట్ రైట్, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ముగ్గురు తీసుకెళ్ళి ఉత్తర ఆర్య సనాతన మనువాదుల దగ్గర, కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశారు. హక్కులను తాకట్టు పెట్టారు, ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు. 1980 నుంచి 89 వరకు ఈ దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ఉంది. అందులో మళ్ళీ బీజేపీకి 2 సీట్లు వస్తే, ఒకటి పటేల్ గారు సొంతంగా నెగ్గాడు అక్కడ, 2 ఆయనేమో మన హనుమకొండలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో నెగ్గారు. అందువలన నేను సరే ఏదేమైనా అది పక్కన మన రాష్ట్రం మన సమస్యల వరకు మాట్లాడుకుంటే లెట్ us hope for the best అండి. అందువలన ఈ రాష్ట్రంలో మన ఆర్టీసీ ఒక సంస్థని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలి. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఆర్టీసీల విషయంలో కూడా సహాయం చేయట్లా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి వినండి. ఆర్టీసీ మీద ఒత్తిడి తగ్గాలంటే మెట్రోలు పెంచాలి, కోఆర్డినేషన్ పెంచాలి. ఆర్టీసీకి లాభం ఎక్కువ రావాలంటే చాలాసార్లు ఇంతకుముందు ప్రయత్నం జరిగింది. ప్రతి స్టేషన్ దగ్గర కూడా హబ్స్, ఆర్టీసీ హబ్స్ క్రియేట్ చేయాలి. ప్రతి ఎక్కువ బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. బస్ బేలు కావాలి. మాస్ కమ్యూనిటింగ్ అంటే ప్రపంచంలో సింగపూర్లో కూడా వెళ్ళి మాట్లాడమనండి. అసలు ప్రైవేట్ కారు మళ్ళీ చెప్తున్నాను, ఆర్టీసీకి ఎస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మద్దతు ఇచ్చే వాళ్ళకి చెప్తున్నాను, దేశ సంక్షేమం కోసం చెప్తున్నా, రాష్ట్ర సంక్షేమం కోసం చెప్తున్నా. మీరు అక్కడ కారు కొనుక్కుంటే 30 లక్షలు అవుతుంది అనుకోండి, కారుకు 5 ఏళ్ళు 30 లక్షలు మీరు కొనుక్కుంటారు, రోడ్ ట్యాక్స్ కడతారు. 5 ఏళ్ళు కనుక రోడ్ల మీదకి రావాలని ఇంకో 30 లక్షలు కట్టాలి. అంటే ప్రభుత్వం నువ్వు 5 ఏళ్ళ పాటు పర్మిషన్ ఇస్తే 30 లక్షలు కట్టాలి. ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో తెలుసా హైదరాబాద్లో? 70 అంటే గ్రేటర్ 80 లక్షలు 79 లక్షలు ఉన్న జనాభానేమో కోటి 30 లక్షలు 79 లక్షల వెహికల్స్ ఉంటే రోడ్లు స్ట్రెంగ్త్ ఎంత పెరగాలండి? 1971తో పోల్చుకుంటే రోడ్లు పెరిగినాయి, దాదాపు 35% 40% పెరిగినాయి రోడ్లు. ఇదేమో 800% పెరుగుతుంది. ఎక్కడ సాపలు? అందుకని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ముద్దుల రాష్ట్రానికి సంవత్సరానికి 20,000 కోట్లు అదనంగా, నేను తెలంగాణకి రైల్వేకి మెట్రోకి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటేనండి, మెట్రోకి ₹1 ఇవ్వలేదు. సిగ్గు ఉందండి ఆ ప్రభుత్వానికి? లజ్జ ఉందా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి? కేసీఆర్ ఇవ్వలేదన్నారు, వీళ్ళు ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు కదా, దాన్ని కనెక్ట్ చేయండి అంటే ₹1 ఇవ్వడానికి దొబ్బుడాయా దిక్కుమాల? అంతా కలిపి ఆ కోరుట్ల లేకపోతే అదేంటండి అది కరీంనగర్ పక్కన ఊళ్ళో 2 లక్షల పాపులేషన్ లేని ఊళ్ళోనేమో గోరఖ్పూర్ లాంటి ఊళ్ళ దగ్గర లేదా ఇంకోటి దగ్గర మెట్రోలో పెట్టుకుంటారా? చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా వేసేసుకుంటారా? మీ ముద్దుల రైల్వేకి సంవత్సరానికి 20,000 కోట్లు, మీ అహ్మదాబాద్ వేసుకునే రైల్వేకి సంవత్సరానికి 20,000 కోట్లు చొప్పున అదనంగా మీ అయ్యే జాగీరో మీ తాతగారి ఇదో ఇంకో దుకాణం అని చెప్పి ఇచ్చుకుంటారా? తెలంగాణకు ₹1 కోటి బడ్జెట్ పెడతారు. నేను అడుగుతున్నాను ఆర్టీసీ, నేను ఆర్టీసీ అలాగే ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా వాళ్ళ ముద్దుల రైల్వేకి పెట్టుకుంటారా? నేషనల్ ఇవాళ మన పాలసీ ఏంటి? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గించుకుంటే దేశానికి మంచిది. అన్నీ ఒక కాన్సెప్ట్ పెరగాలి. అది పెరగకుండా ఆర్టీసీని చంపేస్తా. మీరు రైల్వేస్కి తెలంగాణకి ఎంత ఇచ్చారు చెప్పండి, నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడతాను చూసుకొని. నేను అడుగుతున్న నాయకులు నిద్రపోతున్నారు. ఈ గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఒకరినొకరు తిట్టుకుంటుంది, ఇంకో ప్రతిపక్ష నాయకులు ఇద్దరు. తెలంగాణలో దేరుకున్నారు వీళ్ళు, ఉద్యమం భావన పోయింది వీళ్ళకి. వీళ్ళు తిట్టుకుంటారా? ఒకటి బడేబాయ్ అంటారు, ఆయన అయిపోయింది అక్కడే, బీజేపీ అని గొడవకు రారు. నేను అడుగుతున్నాను, 2025లో 24 బదులు ₹1 కోటి మనందరం మాట్లాడుకున్నాం. ₹1 కోటి రైల్వే బడ్జెట్ పెంచితే నిద్రపోయిందా సమాజం? పోరాటం ఎందుకు? ఆ కులాల మీద ఈ కులాల మీద పోరాటం ఇదేనండి. అంటే 5,336 కోట్లు పెడితే 1 కోటి పెంచారు తెలంగాణకి. బడ్జెట్లో రికార్డ్ బడ్జెట్ అని నమస్తే తెలంగాణ, వెలుగు, ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికలు, సాక్షి, అన్ని పత్రికలు పెద్ద పెద్ద వేసేస్తారు. చప్పట్లు తెరుచుకుని పుల్లారెడ్డి సీట్లు పంచిపెట్టుకుంటారు. అదే గుజరాత్కి 7,000 నుంచి 17,000 కోట్లు పెంచారు. 8,000 కోట్లు పెంచుతారు. ఒక్కడ మాట్లాడటం గుజరాత్తో తెలియదు కదా, కంపేర్ చేయరు కదా, గుజరాతీ పాటలు పాడుకుంటారు వాళ్ళు కదా. ఈ 2 సంవత్సరాలు ముద్దులు 2 రాష్ట్రాలకే 1,20,000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలా అయ్యే జాగిరని తెలంగాణకి ఎవరెవరు ఏమన్నా గుమా వ్యాపారులు, గుజరాతీ మారోడీలు అన్నాం, గుజరాత్ మహారాష్ట్ర కానీ మిగతా బ్యాచ్కి 1,20,000 కోట్లు ఈ 2 సంవత్సరాలు ఇస్తే
తెలంగాణకి ఇచ్చింది మళ్ళా చెప్తున్నాను 10,700 అంటే మళ్ళీ వాళ్ళు గొడవపడతారు. 730 1730కి వస్తే చప్పట్లు తెచ్చుకొని భజన చేస్తున్నారా? ఆర్టీసీకి ఈ దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్న ఆర్టీసీకి ముఖ్యంగా తెలంగాణకి ఏపీకి మొండి చేయి చూపిస్తాండి. ఇంకోటి చెప్తున్నా, ఆర్టీసీకి లో కేంద్రం వాటా ఉంది, ఉందండి. ఎంత పర్సెంట్ ఉంటుంది? ఎంతో పర్సంటేజ్ ఇప్పుడు మళ్ళీ పెంచి లేటెస్ట్ డాక్యుమెంట్ కానీ ఇప్పుడు రైల్వేస్ మెట్రో దాంట్లో కేంద్రం సాయం చేసినట్టు నేను అడుగుతున్నా. బైఫర్కేషన్ ఇష్యూలో అప్పుడు అదే తేడా వచ్చింది. చెప్తాను, దాంట్లో కేంద్రం మా పాత్ర ఉందని మాట్లాడింది. వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, అద్భుతమైన ఆస్తులు ఉన్నాయి, ఆర్టీసీకి ఆస్తులు ఉన్నాయి. దాన్ని మీరు అన్నట్టు మానిటైజేషన్ అమ్మేసి మానిటైజేషన్ కాదు, ఉన్న వాటిని రక్షించుకొని మార్కెట్ అలా చెప్పండి. పీయూష్ గోయల్ చేతిలో మార్వాడి గారి చేతిలో పడింది అనుకోండి, మొత్తం అమ్మకం మొదలు పెట్టమంటారు, అంతా వాళ్ళే వచ్చేస్తారు. ఏదైతే తెలంగాణలో ఊరు వాళ్ళ మొత్తం అంతా మార్వాడి వ్యాపారులు వచ్చి మా స్థానిక వయసు అందరినీ ఇక్కడ కాదు ఏపీలో అందరూ దొబ్బేయడానికి చూశారో, వీళ్ళు కూడా ఆర్టీసీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతారు.